మనం ఫ్రెండ్స్ లాగా ఉండలేమా? 4 years తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంటి? ఏమో, నువ్వు చాలా మారిపోయావు, ముందులా లేవు అసలు. మారింది నేను కాదు, నువ్వు. అయినా నీకు ఆల్రెడీ చెప్పా కదా, మా ఇంట్లో ఒప్పుకోకపోతే కష్టం అని. ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తానన్నా, నేను లేకుండా ఉండలేనన్నా, అంతా మోసమా? ప్లీజ్ ఇంకా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి, నేను చెప్పాను, మాట్లాడడం ఇదే లాస్ట్ టైం. హలో హలో, ఎక్కడో విన్నట్టుంది కదా, అమ్మాయిలకి ఇలా అనడం కామన్. ఇదేదో ఫస్ట్ టైం అయినట్టు అబ్బాయిలు ఫీల్ అవ్వడం కూడా కామన్. చీది నా అమ్మాయి ఏదో లవ్ స్టోరీలు చూసి చిరాకు వస్తుంది బాసు. ఇలాంటి వాళ్ళని మార్చడానికి ఎవడో ఒకటి దిగి రావాల్సిందే. ఈ లొకేషన్ ఏంది, నీ పొజిషన్ ఏంది? ఫుల్ బాటిల్ స్కాచ్ లాగా నున్నగా నిగనిగలాడిపోవడం, కళ్ళు సీసే లెక్క అయిపోయినామరా. వాట్ హ్యాపెండ్ మామా? నా గర్ల్ ఫ్రెండ్. అదే నీ అయ్యా. కూల్ కూల్, యూ టెల్. నా గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందిరా. ఇంత ఎమోషనల్గా చెప్తుంటే డాన్స్ లేంట్రా. అంటే మామ నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తుందని చిన్న బెట్టింగ్ నడిచింది. స్విమ్మింగ్ వచ్చా? లొకేషన్ చేంజ్. అసలు ఏమైందిరా వంశీగా? ఇన్ని రోజులు తిరిగినాక ఫ్రెండ్స్ అంటుందిరా మావ. ఈ బ్రేకప్ ముందే గెస్ చేయాల్సిందిరా. ఎలారా? బ్రేకప్ సిమ్టమ్స్ ఉంటాయి మామ. అంటే సిమ్టమ్ నెంబర్ 1, ఈ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ లా ఉందామన్నదా? అనిందిరా. అదే మరి రిలేషన్లో ఫస్ట్ క్రాక్ అక్కడే. సిమ్టమ్ నెంబర్ 2, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఒప్పుకోవట్లేదు, నా పెళ్ళి అవ్వదని ఎప్పుడన్నా అన్నదా? అనిందిరా. సిమ్టమ్ నెంబర్ 3, నువ్వు మారిపోయావు, ముందులాగా లేవు, చాలా అనుమానిస్తున్నావు ఎప్పుడన్నా అన్నదా? యాజ్ ఇట్ ఈస్ అలానే అనిందిరా. అసలు నీకు విషయం తెలుసా మామ, ఆమె నేను వదిలేయకూడదని చెప్పి నన్ను గుడికి తీసుకెళ్లి నా చేతే ప్రామిస్ చేయించుకుందిరా. అసలు ఇంకోటి తెలుసా, ఆల్లేదు చూడలేదు కానీ నా కొడుకు పేరు రితిక్ రోషన్ అంటరా. నా పుట్టబోయే కొడుకు కూడా పేరు పెట్టేసిందిరా. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఫ్రెండ్స్. ట్రాన్స్ఫార్మర్కి అమ్మాయిలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కరెక్ట్ చెప్పినావు. అదంతా సరే కానీ ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టినారా? ఒక 40-50 వందల వేలు. అంతగా నేను ఖర్చు పెట్టినవరా? లాస్ట్ బంత్ ఆమె బర్త్డే ఉండింది మామ, 5,000 పెట్టి డ్రెస్ కొని ఇచ్చాను. 5,000? ఎక్కడ కొన్నారా? సెంట్రల్. అరే ఒక గొడవలు చెప్తా గుర్తుపెట్టుకో, సొంత పిల్లమైనా సరే సెంట్రల్ పట్టుకోకు. సెంట్రల్ పోతే సంకర అయిపోతారా రే. ఐపాడ్లు, ఐ టచ్లు, ల్యాప్టాప్ లాంటివి కొనిచ్చా? కొనిచ్చాను రా. ఆశారం కూడా అయిందా? పోరీలు ప్రీపెయిడ్ కార్డులు అంటారు రా, బ్యాలెన్స్ ఇంతవరకు ఏమంత, తర్వాత టాటా గుడ్ బై. కాలేలా 5 రూపాయలు పెట్టి షాయి తప్పమంటే ఇంకా ముందు అయ్యేటది గస్ ఉంటుంది. ఇప్పుడు పోరి మీద వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం. అఫ్సోస్కి బాత్, బహుత్ అఫ్సోస్. Hey you, your girlfriend intelligent or innocent? రెండికి పెద్ద తేడా ఉందిరా. There are lots of difference. If innocent, all have peace, marriage, children, life, jill, jiga. But if intelligent, exactly. ఏమరా ఈ అమ్మాయిలు నాకు అర్థం కాదు. అర్థం కాకపోవడానికి ఏముందిరా, అమ్మాయిలు 4 రూపాయలు. టైప్ 1, పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అంటుంది. టైప్ 2, చేసుకోకపోతే నేను చంపుతా అంటుంది. టైప్ 3, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఇద్దరం కలిసి చచ్చిపోదామంట. టైప్ 4, దీన్ని చేసుకున్నావు అనుకో నువ్వు పక్కా వస్తావు. అంటే ఏంట్రా?
ఏదైనా నేనేగా చచ్చేది. అయినా వంశీ స్టోరీలు అంటే అంతే మా గుట్టుగా గుండెలు ప్రేమ గిట్టలు గీసేసి సింపుల్గా చిరిపేస్తాం. రేపు మస్ట్ ఎత్తుకోవాల్సిన రేపు ఇదేంద్రా నా లైఫ్ ఇట్లా అయిపోయిందని ఏం కదిరి చూసుకో అనుకో బిడ్డ నువ్వు ఉండవు, నీ పోరు ఉంటుంది. ఫైనల్గా ఏందంటరా? ఇంకేముంది, పెళ్ళి అంట యాజ్ యూజువల్ గా. యుఎస్ జంపు జిల్లా. US? You mean United States of America? Only English speaking. That lady very clever. అయినా అమ్మ ఏం చేసిందిరా బాబు, అసలు మర్చిపోలేకపోతున్నాను. వంశీ నీకు యూనివర్సల్ ఫండా చెప్తా. ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే ఇంకో అమ్మాయిని ట్రై చేయాలి. అయినా ఇప్పుడు కొత్త పోరంటే కష్టంగా మావా. ఏంద్రా కష్టం? హైదరాబాద్ లో వర్షాలు తక్కువ కానీ అమ్మాయిలు తక్కువనారా? నీకేంది మామ కాలేజీలో కింగ్ లెక్క బతికిన బ్యాక్ సైడ్ లో పూరీలు ఇరికినట్టు కాలేజీలో పూరీలు మొత్తం నింపలు పెట్టుకుంటే కిస్మత్ అంటే నీదే అనుకున్నా. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు రాజా. క్లాస్లో నాకంటే స్మార్ట్ గా తీసుకుంటున్నా. సుష్మా, శ్వేత, రీటా, మీటా మొత్తం నీ ఎంత పట్టి పడ్డారు కదా. నీ అయ్యా నీ వల్ల సెక్షన్ కూడా మారినది. నేను మీరు ఎంతైనా చెప్పండి రా, ఆ అమ్మాయిని మర్చిపోవడం అంటే చాలా కష్టం. కష్టం అసలు కష్టాల గురించి మీకు ఏం తెలుసురా? కష్టాల గురించి అసలు ఏం తెలుసు నీకు కష్టాల గురించి? ఫోన్లో 4 SMS జేబులో 10 రూపాయలు ఖర్చు పెడితే కష్టాలు గుర్తుకొచ్చారా? ఒకే పూర్తి 6 నెలలు తినడం కష్టాలు రా? కష్టాలంటే నీ జీవితంలో ఎలా ఉంటాయి నేను చెప్తాను నువ్వు విని రోజు. ఒక ఫోన్ పికప్ చేసుకోవడానికి ఫోన్ 10 కిలోమీటర్, రాను 10 కిలోమీటర్, మొత్తం 20 కిలోమీటర్లు తిరిగే జనాలు ఇంకా ఉన్నారు. నీకు తెలుసా? ఫ్రెండ్స్ తిరగాల్సిన సినిమాలో అమ్మాయితో కూల్ డ్రింక్లు, పాప్కార్న్లు ఇప్పించుకోవడానికి కష్టానికి తెలుసా? బోర్ కొట్టకపోతే ఒక బోర్తో, బోర్ కొడితే ఇంకో బోర్తో తిరిగే జనాలు ఈ సమాజంలో ఉన్నారు. నువ్వు బతికే ఈ సమాజంలో ఇంకా ఉన్నారు. తెలుసా? This is Jalsa. ఒక పోరు వదిలేసి 4 నెలలకి ఇంకో పోరు వదిలేస్తే ఎంత బాధగా ఉంటుంది నీకు తెలుసా? బాగా నీకు ఎప్పుడైనా ఫ్రెండ్లా అనిపించిందా? ఫుల్ బాటిల్ లేకుండా నువ్వు బతకలేవని ఎప్పుడైనా అనిపించిందా? అందుకని ఫుల్ బాటిల్ పట్టుకున్నాము, తాగుబోతులయ్యాము. ఇవన్నీ తోయకుండా కూడా చెప్పచ్చు కదరా. 10 కిలోమీటర్ దోచుంటావు, అసలు ఎంత దూరం తీసుకొచ్చావు చూడు ఒకసారి. ప్రతిదీ యూఎస్ వెళ్ళిపోతే ఇక్కడున్న డేరింగ్, డైనమిక్, యాంగ్రీ యంగ్ మన్ ఏం కావాలి? అసలు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేకపోతే 4 సంవత్సరాలు సినిమాలు, షికార్లు తిరగడం అవసరమా? 1 cigarette can kill you physically, but 1 लड़की can kill you totally. लड़की छोड़, बॉडी बना. ట్రైన్ వెళ్ళి సైకిల్ని గుద్దినా, సైకిల్ని ట్రైన్ గుద్దినా, సైకిల్. These days, ladies become very clever. Not only ladies, gents also. Roaming, biking, carring. Break up, cry. Break up, cry. That's why telling no love. All is well. Mama, finally what you doing? ఇంకొక్కసారి ఫోన్ చేస్తాను రా. ఓకేనా? హలో పిచ్చా, నీకేమైనా ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చేయొద్దని? లైఫ్ అంటే లవ్వే కాదు బాస్, కొంచెం లొల్లి కూడా ఉండాలి. కట్